గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ జ్యోతి. సార్, హనుమకొండకి పవన్ కళ్యాణ్ వచ్చారు. అంటే నిరంజన్ అనే వ్యక్తి ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న నేపథ్యంలో అతన్ని పరామర్శించడానికి రావడం, అలాగే కుటుంబానికి అండగా నిలవడం కూడా జరిగింది. సో ఈ రాక పవన్ కళ్యాణ్ యొక్క ఈ తెలంగాణ టూర్ పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతాయి సార్? అంటే మొన్న ఈ మధ్యకాలంలో పవన్ చేసిన వ్యాఖ్యలు, తెలంగాణ మీ జాగీర్ అంటూ ఆయన కామెంట్ చేయటం, తెలంగాణ వాదులు పార్టీలు రెస్పాండ్ అవ్వటం, వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు హనుమకొండ టూర్ అంటే వరంగల్ పవన్ కళ్యాణ్ పర్యటన ఏదో జరగబోతోంది అన్నది అందరూ మాట్లాడుకున్నారు. కానీ ఏమీ జరగలేదు. నిన్న కూడా మనం మాట్లాడాం, ఒకవేళ దీనిని కూడా ఎవరైనా రాజకీయం చేస్తే వాళ్ళకి మానవత్వం లేనట్టేనని నేనే ఒక కామెంట్ చేశా. ఎందుకంటే రియల్లీ ఇలాంటి విషయాలు మన రాజకీయాలు చూడడానికి లేదు. ఎందుకంటే ఇట్స్ ప్యూర్లీ హ్యూమనిటేరియన్ గ్రౌండ్స్ కింద ఒక అభిమాని నిరంజన్ పవన్ కళ్యాణ్ని చూడాలనుకున్నారు. పవన్ వెంటనే స్పందించారు. గతంలో కూడా ఆయన ఇలాంటివి చేశారు. కొన్ని అంటే ఈ విషయంలో కొంత మానవతావాదం అనుకోవాలి. అంటే బీయింగ్ అ పొలిటీషియన్ ఇలాంటి విషయాల్లో కొంత ఆయన కొంచెం వెంటనే రెస్పాండ్ అవుతారు. ఆ నేపథ్యంలో నిరంజన్ని పరామర్శించారు. అలాగే తక్షణ సాయం కింద ₹1,00,000 ఇవ్వటమే కాకుండా బాలుడు తల్లిదండ్రుల ఉపాధి కోసం క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తాను అని అన్నారు. నిరంజన్ కుటుంబంతో దాదాపు 40 నిమిషాలు ఆయన గడిపారు. అలాగే పవన్ కళ్యాణ్ నిరంజన్ అనే బాలుడు కలవాలనుకున్నాడు కాబట్టి బండ్ల గణేష్, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఒక 5 లక్షలు నిరంజన్ కుటుంబానికి ఇస్తానని ఆయన ఒక ప్రకటన చేశారు. ఏదేమైనా ఇలాంటి నీడీ పీపుల్కి ఏదో ఒక రూపంలో హెల్ప్ జరగాలి. అది సీఎం రిలీఫ్ ఫండా, లేదంటే కొంత అవకాశం ఉన్న దాతలు ఇవ్వటమా అన్నది ఒకటి. మూడోది, పవన్ కళ్యాణ్ అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం, రాజకీయంగా కీలకమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఒక అభిమాని కోరికను మన్నించి హనుమకొండ వెళ్ళి, యాక్చువల్గా బిజీ షెడ్యూల్లో ఉన్నారు, 3-4 రోజుల నుంచి ఢిల్లీలో ఉన్నారు. అంత బిజీ షెడ్యూల్లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళటాన్ని రాజకీయాలకు అతీతంగా దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. గతంలో చాలామంది పొలిటీషియన్స్, సెలబ్రిటీస్ కూడా ఇది చేశారు. ఈ విషయంలో రాజకీయం లేదు. కానీ ఇప్పుడు ఎందుకు ఈ అంశం నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, రెండోది పవన్ కళ్యాణ్ మనం చూసాం మల్లాల చెరువు అని మన మణికొండ, అక్కడ మన కాజాగూడ, రాయదుర్గం ఆ అడ్జసెంట్లో ఉండే ఒక పార్క్ కూడా అక్కడ ఉంది. అక్కడ జనసేన తెలంగాణ పార్టీ రాష్ట్ర కార్యాలయం రాబోతుంది అన్నది ఈరోజు మనం ఒక వార్త చూసాం. అది నిజమే. 19న, ఈ నెల 19న అంటే ఎల్లుండు పవన్ కళ్యాణ్ స్వయంగా దీన్ని ప్రారంభించబోతున్నారు. ఒక రకంగా జనసేనకి ఇప్పటివరకు ఒక కార్యాలయం ఉంది, కానీ ఇప్పుడు ఆ కార్యాలయం ఏడాదిగా పూర్తిగా కార్యకలాపాలు ఏమి నిర్వహించడం లేదు. కానీ స్పెసిఫిక్గా ఒక 3 అంతస్తుల భవనాన్ని తీసుకొని సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలా అయితే అక్కడ తాడేపల్లిలో ఒక కార్యాలయం జనసేన పార్టీ పెట్టుకుందో, యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ తెలంగాణలో ఒక కార్యాలయాన్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఈజ్ సో సీరియస్ అబౌట్ తెలంగాణ పాలిటిక్స్ అనేది ఇట్స్ బిగ్ ఇండికేషన్. ఎందుకంటే మొన్న ఆయన కామెంట్స్ చేయటము, తర్వాత బీజేపీ ప్లాన్ ఉందా, ఇవన్నీ పక్కన పెడదాం. జనసేన అనే ఒక పార్టీ, ఆ పార్టీ అధినేత తెలంగాణలో గతంలో పోటీ చేశారు. ఆ తర్వాత ఒకసారి గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెనకడుగేశారు. పైపైన రాజకీయాలు చేస్తున్నారు అనేది ఒకటి ఉంది. కానీ మన జూన్ 2న ఆయన కార్యక్రమం పెట్టుకోవటం, దానికి అనుమతి నిరాకరించకపోవటం, ఆయన ఒక ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకోవటం, పొలిటికల్గా నేను ఇక్కడ కూడా తేల్చుకుంటాను నేను అనటం, ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ ఈ పార్టీ కార్యాలయం అనేది ప్రారంభించడం అనేది రియల్లీ బిగ్ మూవే. మరి రేపొద్దున తెలంగాణ రాజకీయాలు ఎంతవరకు జనసేనకు ప్లస్ అవుతాయి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా భారతీయ జనతా పార్టీ కొంత హోల్డ్ ఉంది, అలాగే సెటిలర్ ఓటు ఉంది, పవన్ కళ్యాణ్ సానుభూతి పరులు ఉన్నారు, అక్కడ కూటమి సానుభూతి పరులు ఉన్నారు. ఇవన్నీ అడ్వాంటేజ్ అవుతాయా అవ్వవా అన్నది రేపొద్దున భవిష్యత్తు తేలుతుంది. కానీ ఆయన అయితే సీరియస్ పాలిటిక్స్ చేయడానికి సిద్ధమయ్యారు. వారంలో ఒక 2 రోజులు తెలంగాణ పాలిటిక్స్ మీద కూడా ఆయన కాన్సన్ట్రేషన్ చేయబోతున్నారు అన్నదైతే ఒక చర్చ జరుగుతుంది. సరే, ఆయనకి ఇక్కడ ఎందుకు చేస్తారు, ఏం పని అని రాజకీయంగా కొందరు మాట్లాడొచ్చు. దాన్ని మనం ఒక కాంటెస్ట్గా తీసుకోలేము. ఎందుకంటే ఎవరు ఎక్కడైనా రాజకీయాలు చేయొచ్చు. ఇప్పుడు టీవీకే పార్టీ ఉంది, తమిళనాడులో గెలిచారు. బెంగళూరు కార్పొరేషన్కి సంబంధించి ఆయన సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అలాగే పుదుచ్చేరిలో టీవీకే పార్టీ కొంత అడుగు పెట్టడానికి అంటే రాజకీయంగా కొంత విస్తరణకి, సభ్యత్వ నమోదుకి సిద్ధమవుతున్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. మరి విజయ్ తమిళనాడు కాబట్టి పుదుచ్చేరిలో అడుగు పెట్టకూడదు, బెంగళూరులో రాజకీయం చేయకూడదు అంటే మనం దానికి ఏమి చెప్పలేం. ఎందుకంటే బీయింగ్ ఇండియన్గా డెమోక్రసీలో కానీ ఏ విధంగా కానీ మనకి ఎక్కడి నుంచైనా పోటీ చేసే హక్కు ఉంది. ఒక రాజకీయ పార్టీకి, అందులో రిజిస్టర్డ్ రాజకీయ పార్టీగా వాళ్ళు ఎక్కడైనా రాజకీయం చేయొచ్చు. సరే, అక్కడ రిజల్ట్స్ ఎలా ఉంటాయనేది పక్కన పెడితే అక్కడ వరకు అది క్లియర్ ఉంది. మరి పవన్ రాజకీయం ఎంతవరకు పవన్ వరకే పరిమితం అవుతుందా,
అక్కడ కూటమిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయా? వీటన్నిటికీ సమాధానం మనకి భవిష్యత్తులో దొరకబోతుంది. సార్, విజయవాడలో ఇప్పుడు రౌడీ షీటర్ సాయి కృష్ణ మిస్సింగ్ కేసు లాక్